ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి మనందరికీ తెలుసు. అతను ఎంతటి కాక్రోచ్ అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి కాదు రెండుసార్లు చూసి తరించారు. అయితే ఇప్పుడు అటువంటి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. నువ్వు ఎక్కువ తక్కువ చేసావంటే నేను సుకన్య దగ్గరకు పోతాను, లేదంటే సంజన దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరించినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రి కంటే కూడా అతని నోటిపారుదల గురించి మనందరికీ తెలుసు. నీటిపారుదల శాఖ గురించి చెప్పమంటే కీసీకి టీఎంసీకి తేడా తెలియనటువంటి దౌర్భాగ్యం అతనికి ఉందనేది మనందరికీ తెలుసు. అయితే అతనిలో ఆ ప్రావీణ్యం చూసి కాదుగా జగన్మోహన్ రెడ్డి గారు అతనికి మంత్రి పదవి ఇచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ గారినో, నారా లోకేష్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో అతను తిడతాడు కాబట్టి, ఇష్టారీతిన మాట్లాడతాడు కాబట్టి అతనికి ఆ పదవి ఇవ్వటం జరిగింది. పైగా వైసీపీలో ఏదన్నా పదవి కావాలంటే అయితే వాడు 420 అయి ఉండాలి, డెకాయిట్ అయి ఉండాలి, మర్డర్ చేసి ఉండాలి, మానభంగం చేసి ఉండాలి, ఈ టైపులో ఏదో ఒకటి జరిగి ఉండాలి, వాడి చరిత్రలో ఉండాలి. అది అట్లాంటి డెకాయిట్లకే అవకాశం ఉంటుంది. కాబట్టి అంబటి రాంబాబు గారి గతంలో దాదాపు ఒక 10-12 ఏళ్ల క్రితం సంజన విషయంలో దొరికిపోవడం జరిగింది. జీన్స్ టీ-షర్ట్ వేసుకొని రమ్మని చెప్పేది ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత లేటెస్ట్గా మంత్రి పదవి రావడానికి 6 నెలల ముందు సుకన్య గారితో మాట్లాడాడు. సరే, అతని కష్ట సుఖాలేవో మాట్లాడుకుంటే ఇబ్బంది లే. ఒక గౌరవప్రదమైనటువంటి శాసనసభ్యుడిగా ఉంటూ అతను అగౌరవప్రదమైనటువంటి వ్యవహారాలు చేశాడు. ఓకే, అదంతా అతని వ్యక్తిగతం అనుకుందాం. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా వైసీపీలో ఉన్నటువంటి మంత్రుల్ని, శాసనసభ్యుల్ని వాళ్ళ సీట్లు కొంతమందిని ఖాళీ చేపిస్తూ, కొంతమందిని ఇంకో స్థానాలకు మారుస్తూ వరుసగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగా విడుదల రజనీ గారిని, మేరుగ నాగార్జున గారిని, ఆదిమూలపు సురేష్ గారిని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ నియోజకవర్గాల నుంచి లేపి పక్క నియోజకవర్గాలకు పంపించారు. ఇక ప్రముఖ నగరి మాజీ జబర్దస్త్ జడ్జిగా ఉన్నటువంటి నగరి శాసనసభ్యురాలు, ప్రస్తుత టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారికి తనకి సీటే లేదనేది మార్కెట్లో బలంగా వినిపిస్తున్నటువంటి టాకు. ఇందులో భాగంగా సత్తెనపల్లిలో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతాడనేటువంటి ఉద్దేశంతో అంబటి రాంబాబు గారికి, అంటే అంబటి రాంబాబు గారి చరిత్ర మనం అందరం ఒకసారి గమనిస్తే, ఒక యువతగా అప్పుడెప్పుడు నేను పుట్టక ముందు 1989లో ఒకసారి అతను శాసనసభ్యుడు అయ్యాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల కర్మ బేగలేక జగన్మోహన్ రెడ్డి వేవులో ఒక్క ఛాన్స్ అనేటువంటి దానికి ప్రజలు మభ్యపడితే అప్పుడు 2019లో అతను మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఈ టోటల్ ప్రాసెస్లో ఏం జరిగిందంటే, అతని యొక్క జీవితకాలం ఈ 4.5 సంవత్సరాల్లో లేదంటే ఇంతకుముందు కానీ అతను ప్రజలకు కానీ నియోజకవర్గం కానీ పీకిందేమీ లేదు. కాబట్టి అతనికి సీట్ ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయం అతనికి నేరుగా చెబితే అతను అన్నాడంటే, ఏం జగన్మోహన్ రెడ్డి, నన్ను అవసరం అన్నప్పుడల్లా వాడుకుంటావు, మొట్టమొదటిగా నీ పార్టీలోకి నేనే వచ్చా, బట్ నువ్వు నాకు దెబ్బేస్తే ఎట్టాగంటే కొండా సురేఖ్కి ఏం చేశా, మా సొంత చెల్లికి ఏం చేశా, మా సొంత తల్లికి ఏం చేశా, బాలినేని శ్రీనివాసరెడ్డిని ఏం చేశా, ఈ చరిత్ర అంతా మీకు తెలీదా? ఇదంతా తెలిసి వాళ్ళు నీకు అన్యాయం జరిగితే మాట్లాడతావేంద్రా? వాళ్ళందరికీ జరిగినప్పుడు కూడా నువ్వు మాట్లాడుతుంటే అప్పుడు ఒరే పర్వాలేదు, అంబటిగాడులో ఒకటి యువరా ఉంది, తవరం ఉంది, వ్యవహారం ఉంది, వాడేదో మాట్లాడుతున్నాడని కన్సిడర్ చేసేవాడిని, పో నీ ఇష్టం వచ్చి నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయితే, నువ్వెట్టే కనుక చేసావైతే నేను అలగతాను, బొంగమూతి పెడతాను, నేను నేరుగా సుకన్య దగ్గరికి పోతా అన్నాడంట. నీ బతుకంతా అదే కదరా స్వామి, గంట అరగంట వ్యవహారమే కదా నువ్వు చేసేది. నీ కూతురు కంటే చిన్న వయసు ఉన్నటువంటి అమ్మాయిలతో, మహిళలతో నువ్వు చేసేటువంటి లత్కోరు లపాకి తుపాకీ వ్యవహారాలు చూసిన తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నీ మొహాన ఉమ్మేస్తున్నప్పటికీ గతంలో నువ్వు లోకేష్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, పైగా పవన్ కళ్యాణ్ గారిని తన కులాన్ని పెట్టి తిడతావు, నీది అదే కులం నాది అదే కులం అని. పైగా నీ సొంత సామాజిక వర్గమైనటువంటి కాపు సామాజిక వర్గాన్ని తాగుబోతులు, తిరుగుబోతులు, నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు, పనికిమాలిన వాళ్ళు, పసలేని వాళ్ళు అని చెప్పి నువ్వు కాపు సామాజిక వర్గాన్ని తిట్టడం అనేది అత్యంత నీచమైనటువంటి విషయం. నువ్వు తాగుబోతూ అవ్వచ్చు, నీ తిరుగుబోతూ అవ్వచ్చు, నువ్వు లత్కోరు అవ్వచ్చు, నువ్వు లఫంగా అవ్వచ్చు, బట్ కాపు సామాజిక వర్గంలో కూడా ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు, అనేక మంది కళాకారులు, గొప్ప గొప్ప వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటారు, కానీ నీలాంటి బోకుని ఎవరు తీసుకుంటారు? సరే, అది వేరే విషయం, వేరే సబ్జెక్టు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏమని బెదిరించగలుగుతావు? ఒక నియోజకవర్గంలో ఓడించగలుగుతావా? నీకేమన్నా ఓట్లున్నాయా? నీ మొహానికి ఓట్లేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? అసలు ఎవరన్నా మహిళ నీకు ఓటేస్తుందా? నీ వయసు, నీ వ్యవహారం చూసి 60-65 ఏళ్ల వయసులో నువ్వు పడుచు అమ్మాయిల దగ్గర నువ్వు రొమాంటిక్ టాపిక్లు మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరికీ దొరికిపోయిన తర్వాత నీకు మహిళలుగా ఎవరు ఓటేయరు. ఇక ఏ ఒక్క వ్యక్తి కూడా నేను దగ్గరకు జారనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు సుకన్య దగ్గర కన్నా పో, సంజన దగ్గర కాకుండా పో, ఇంగాడి కన్నా పో, రెడ్ లైట్ ఏరియాకి పో, ఇబ్బంది ఏమీ లే. ఓకే, నీకు వయసు ఉంది, ఓపిక ఉందనుకుంటున్నావు, నువ్వు పోతున్నావు.
బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు పీకిందేంది? పోలవరం ప్రాజెక్టు ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా నువ్వు పొడిచిందేమన్నా ఉందా? ఎప్పుడు పూర్తి చేస్తావురా నాయన పోలవరం ప్రాజెక్ట్ అంటే? నాకేం తెలుసు అది ఎప్పటికైతే అప్పుడు అవుద్ది, నేను చెప్పలేను అంటావు. ఇంకా దేనికయ్యా నువ్వు మంత్రిగా? ఏం పీకటానికి, ఏం పొడవటానికి అంటున్నా. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయగలిగావా? నీ ముందున్నోడు నోటిపారుదలే, వాడు బెట్టింగ్ వేసుకోవడం సరిపోయి అతగాడిది నోటించలే. అతనిదే పరిస్థితి కదా. పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. వాడు నోటి జైలు తెరుచుకోవడం తప్పితే ప్రాజెక్టు పూర్తి చేసిందిలే. బుల్లెట్ దిగాలన్నాడు, 1%, 6% అన్నాడు, ఏ పర్సెంట్ లేకుండా దిక్కు లేకుండా పోయాడు. ఇప్పుడు నువ్వు మంత్రిగా టర్మ్ అయిపోతుంది కానీ నువ్వు పీకిందేమిలే. కాబట్టి మీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు.